చెప్తారా ముందు రామన్న కొడుకు ఈడు సిద్ధుగాడు. నా పేరు సిద్ధనే, పేరు బుద్ధన్న. నా పోలికి నీకు లేదు. దండ పెట్టాలి నీకు పని కలొద్దా? నీకు పని కలొద్దారా? నీకు పని వచ్చినప్పుడు చెప్పు మన పిల్లోడే చేసుకో. ఇది మందా మా నాయన ఇంట్లో పని చేస్తాను కదా, ఏమన్నా చూసి 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 నీళ్ళు పోసుకొని ఇంటి మగం చూస్తుంటే భయపడాలా? ఏంటి మగమా? అయ్యో లోపలికి వెళ్ళాము మంగళ వెళ్ళిపోయి నమస్కారం. అయ్యా ఎవరు పక్కన తీర్చే ఉండదు, ఎట్లా మేడం నమస్తే. మరి ఏమో గోర్ఖ తెలిసిండు పోలీసులు వచ్చినా దీన్ని పట్టుకొని పోదామని ఆడుకొని చచ్చిన ఊరిలో పాటు ఎదుర్కొని ఇది చూసుకోవాలి మాట అన్ని వచ్చిన వాళ్ళు కన్నా అదే రోగం. చేయి జారిందనుకో ప్రకాశ్ పెట్టే ముందు వచ్చావు కొట్టుకుంటే అలవాటే. బాగా కొట్టుకుంటారా ఎప్పుడైనా? అందుకే నేను పువ్వులు గోర్లు కట్టివి రోజు కొట్టుకుంటాం. రోజుకి ఎన్ని తూర్లా కొడుకు తీసుకునే విధానము చెప్పలేదు. తెలిసిన మా గురించి నీకు తెలివితే చేసుకుంటాము. మా ఊరు ఎట్లా పేరు ఉన్నాడు మన పేరు అందుకే హరిచంద్రుడని హరిప్రసాదం పెట్టాం. అవును కాజీకి చేయారు కదా మగపల్లతో వందే సంపాదించినారు. ఈ రాజులండి ఎన్ని రాజ్యములు కనిపోతే తెలుసా? ఎన్ని రాజ్యాలు? 33
రాజమందిరం పాలు తాగే పశువులను కూడా పాలు తాగడం కూడా మానేశాడు. అయ్యా అవునుగా ఉత్తరభాష వల్ల పాలు గింజలు పాలి 50 లీటర్ వస్తున్నాడంటే మేము అవును. నమస్కారం విజయ నమస్తే. అనుకోగా బతుకుతావు. మళ్ళీ మట్టి తెలా కొడుకులే నేను ఎట్లా పుడతారు నువ్వు? ఎట్లా పుట్టింటారు అందరూ పుట్టింటే పుట్టింటారు నీకు కొంచెం కూడా సంస్కారం లేదా? ఏం బా అవును కదా. అందుకే కదా నమస్కారం విజయ అనేది. అవును. అభిగత రాజమందిర రాజమందిరం. ఈ రాజమండ్రి పుట్టిన మతమే వదిలిస్తుండేదా? నమస్తే మేడం మేడం నమస్తే అవును బా అంత రామరెడ్డి రామరెడ్డిగా పేరుగాంచిన రెడ్డి ఏ కుటుంబంలో జన్మిస్తున్నాడు తెలుసా? ఏ కులములు జన్మించాడు తెలుసా? ఆలోచించు. మా కులం వచ్చి ఏమి క్యాసెట్ నలిగితా ఉంది వస్తుండలేదు. అవునా మా కులం పోగలాడుతున్నాం. ఆహా మీరు మాకనే చేద్దాం మీరా అవునా? పోగలాట పాపలంటారే ముసుకాపులాగా అట్లా పోగలాడుతున్నాం మేము. అవును సరే నమస్కారం విజయ్ ఆ, మేము తలాలో వెళ్ళాం ఏం పని చేస్తారు మీరు? మేమా మేము ఏ పని చేయమా ఆ? తలాలంటే మేము చేసే పని చేయలేదా తెలీదు. బిజెపి కన్నా రెండు కొడుకులు కూడా పలకొడతారు. రాఘవరెడ్డి కొడుకులు కూడా పలకొడతారా? ఏమో మాకు ఎట్లా వాళ్ళు వాళ్ళేనేమైతే ఇంట్లో ఒక సొమ్ము కాదులే. బుద్ధి తీసి పెట్టకూడదు ఇప్పుడు కూడా రూపాయలు పెడితే ముందుకు పెడతారు